అన్న మీ పేరు? మా పేరు రాజశేఖర్. అన్న ఏం చేస్తుంటాను? క్యాబ్ డ్రైవర్. క్యాబ్ డ్రైవర్. అన్న ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అయితే ప్రస్తుతం ఉన్నదైతే అధికారం పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే బాగుంటుంది మనకు. అన్న మీ పేరు? నా పేరు బోయ నరసింహ. అన్న ఏం చేస్తుంటాను? బైక్ మెకానిక్ చేస్తా. బైక్ మెకానిక్. అన్న ఇప్పుడు జరిగే ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ గెలిస్తేనే బాగుంటుంది. టీఆర్ఎస్ వస్తేనే అభివృద్ధి మంచిగా జరుగుతుంది. అన్న మీ పేరు? నా పేరు వానగంటి వెంకటేష్. అన్న ఇప్పుడు మీరు ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ముఖ్యంగా ఈరోజు బీజేపీ మతోన్మాద విధానాల మీద టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గట్టిగా కొట్లాడుతుంది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే మా నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి జరుగుతుందని మేము ఆశిస్తా ఉన్నాం. అన్న మీ పేరు? కడగంచి రాజేష్. అన్న ఏం చేస్తుంటాను? బిజినెస్ చేస్తాను. అన్న ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు మీరు అనుకుంటున్నారు? కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిస్తేనే బాగుంటుంది అని చెప్పేసి మునుగోడు నియోజకవర్గ ప్రజలు విశ్వసిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అన్న మీ పేరు? మధు. అన్న ఏం చేస్తుంటారు? నేను హెచ్పి పెట్రోల్ బంక్లో క్యాషియర్ చేస్తాను. క్యాషియర్ సార్. అన్న ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయడం వల్ల మనకు ఉప ఎన్నికలు వచ్చినాయి కదా, ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి మన టీఆర్ఎస్ పార్టీ వస్తే అభివృద్ధి చెందుతుందనే ఆలోచన ఉంది. మేడం మీ పేరు? అనిత. మేడం ఏం చేస్తుంటారు? మేడం హౌస్ వైఫ్. మేడం ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ మేడం? ముసలిళ్ళకి పింఛన్ ఇస్తారు కదా, రైతు బంధువు ఇస్తారు, అదేంది కళ్యాణ లక్ష్మి ఇస్తారు, అందుకే అది వస్తే మంచిదని అనుకుంటున్నాం. అన్న మీ పేరు? బోయ రవీందర్. అన్న ఏం చేస్తుంటారు? చిన్నపాటి బిజినెస్. అన్న ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఆయన వినలేని ఎన్నో కొత్త కొత్త పథకాలు పెట్టిండు, ప్రజలకు మంచిగా అందుతున్నాయి. ముసలిళ్ళ కాంచెల్లి ఎవరికే కానీ పింఛన్లు కానీ కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా హాయిగా ఉన్నారు జనాలు. టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతురు జనాలు. ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుంది. అన్న మీ పేరు? గుండపురం మహేష్. అన్న ఏం చేస్తుంటారు? నేను సూపర్వైజర్, బోర్వెల్స్ సూపర్వైజర్. అన్న ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు మీరు అనుకుంటున్నారు? ఈరోజు తెలంగాణ ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అందిస్తున్న వ్యక్తి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ. అందుకని కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్లు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఎక్కడ చూసినా సంక్షేమ పథకాలు. ఈరోజు ఎక్కడ చూసినా తెలంగాణ సైడే చూసే విధంగా దేశం మొత్తం తెలంగాణనే వస్తుంది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలి, రాజగోపాల్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలి. అన్న పేరు? జగన్. నా పేరు ఒట్టిపల్లి జగన్. అన్న ఏం చేస్తుంటారు? ప్రైవేట్ జాబ్. అన్న ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ గెలిచి మంచిగా ఉంటుంది. అన్న పేరు? లింగస్వామి, పబ్బు లింగస్వామి. అన్న ఏం చేస్తుంటారా? నేను మిల్క్ బిజినెస్ చేస్తాను. మిల్క్ బిజినెస్. అన్న ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు అధికార పార్టీ ఉంది, అధికార పార్టీ గెలిస్తేనే మనకు బాగుంటుంది. ఇంకోటి మనం చేసే పనులన్నీ కూడా కరెక్ట్ ఉంటాయి, చేస్తాడు, కరెక్ట్ సంక్షేమంగా అన్నీ చేస్తాడు. మన కారు గుర్తుకే ఓటేసి గెలిపించుకోవాలి. జై తెలంగాణ. తాత మీ పేరు? మల్లయ్య. ఏం చేస్తుంటారు తాత? నేను గొర్రెగాస్తా. తాత ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ అయినా కారు గుర్తు వస్తుంది. అన్నిటికీ సౌకర్యం చేస్తుంది కదా. అన్న మీ పేరు? నా పేరు దూసరి వెంకటేశం. అన్న ఏం చేస్తుంటాను? నేను బిజినెస్ చేస్తాను. బిజినెస్. అన్న ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది. అన్న పేరు? నా పేరు బుడిగి శ్రీకాంత్. అన్న ఏం చేస్తుంటారు? క్యాబ్ నడిపిస్తాను హైదరాబాద్లో. క్యాబ్ నడిపిస్తాను. అన్న ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు మీరు అనుకుంటారు? మనకు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే బాగుంటుంది. ఈ విధంగా చూసినా కానీ టీఆర్ఎస్ పార్టీకే బాగుంది. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం మేము అందరం.